వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లాలలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు దేశ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని వేవర్లీ స్ట్రీట్ ఫౌండేషన్ న్యూఢిల్లీ బృందం ప్రశంసలు కురిపించింది. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ టి విజయ్ కుమార్, WF ప్రతినిధులు జర్నల్ సింగ్, రోహిణి చతుర్వేది కలిసి గురువారం జిల్లాలో వివిధ ప్రకృతి వ్యవసాయ మోడళ్లను, క్షేత్రాలను సందర్శించారు. ఈ పర్యటనలో సాధికారిత సంస్థ రాష్ట్ర కార్యాలయం నుంచి మురళీతార, వాణిశ్రీ, ముఖేష్, ధిమాటిక్ పాల్గొన్నారు. మొదటగా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలో బయో ఇన్పుట్స్ రీసోర్స్ సెంటర్ను బృందం సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించింది. జిల్లా వ్యాప్తంగా రైతులకు బయో ఇన్ఫోటిక్స్ సరఫరా చేస్తున్న రైతులు నరసింహారావు, సావిత్రను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి ప్రకృతి వ్యవసాయంలోని 9 సార్వత్రిక సూత్రాలను వివరించారు. ఇవాళ ధూళిపాల గ్రామానికి రావడం జరిగింది. ఇది మన నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ కింద కొత్తగా ఎన్నుకున్న గ్రామము. ఈ గ్రామంలో పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రసాయనాల మీద ఖర్చులు పెరిగాయి, చీడపీడల మటుకు తగ్గటం లేదు, దిగుబడులు తగ్గాయి. ఈ గ్రామంలో ఈ సంవత్సరం కొత్తగా ప్రకృతి వ్యవసాయము ప్రారంభిస్తున్నాము. దానికి ఇక్కడ ఈ గ్రామంలో ఉండే సిఆర్పి గారు, మీ పేరుమా? నాగలక్ష్మి సిఆర్పి. వారు తన పొలంలో గత 4 సంవత్సరాల నుంచి ఏ రకమైన రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించి మంచి ఫలితాలను వారు సాధించారు. సో వారు ఇక్కడే వచ్చి ఈ రైతులతో, ఈ ఊర్లో ఉన్న రైతులతో మీటింగ్లు పెట్టుకొని, అదేవిధంగా వారిలో ఎవరైతే ఈ మార్పుకి సన్నద్ధమున్నారో, ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారి దగ్గర ఉండి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయం చేయిస్తారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి, దిగుబడులు పెరుగుతాయి, ముఖ్యంగా మట్టి సారవంతం అవుతుంది. తర్వాత ప్రకృతిలో వైవిధ్యత పెరిగి తినే పదార్థాలు కూడా నాణ్యత పెరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చాయి. అందుకు మా విజ్ఞప్తి రైతులందరికీ కూడా, కొత్త గ్రామాల, పల్నాడు డిస్ట్రిక్ట్లో కొత్త గ్రామాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని టెస్ట్ చేసి, ఎందుకంటే మీకు చాలా అనుభవం ఉన్న సిఆర్పీలు ఉన్నారు, కొత్తగా జాయిన్ అయిన సిఆర్పీలుగా ఉంటారు. సో వారు దగ్గరుండి ఈ బయో ఇన్పుట్స్ తయారు చేసేది కూడా మీకు నేర్పించి, PMDS మరియు పంట వైవిధ్యత ఇవన్నీ పెంచి మీకు మంచి ఫలితాలు వచ్చే విధంగా వారు మీకు సహాయంగా ఉంటారు. అందుకు ఈ అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. జై. Beginning, he just sprayed that on the seed. So that's all. It should just get wet. So you don't require much quantity. Yeah. This is the Neemaster preparation. Required materials: neem leaves 10 kg. Yeah. Pesticides. Neem leaves 10 kg. Cow urine 10 liters. Fresh cow dung 2 kg. Next surf or soap matter for a sticky. Mix 10 kg. ఎన్ని గంటలు సోప్ చేస్తారు? బాయిల్ చేస్తారా? 24 hours sir. ఉడకబెట్టడం లేదా? లేదు సార్, ఉడకబెట్టలేదు. నీళ్ళలో అంతే. ఓకే. సో ప్రాక్టీసెస్ ఆర్ డిఫరెంట్. సో హియర్ దే ఆర్ keeping it soaked in that for 24 hours. Mainly soaked in దాంట్లో ఏముంది? ఆవు పేడ, కుంకుడు వేసారు. కుంకుడ సర్ఫ్ వాడుతున్నారు. ఏం వాడుతున్నారు? కుంకుడు రసం. సో దే యూజింగ్ రీటా యాజ్ ఏ సర్ఫాక్టెంట్.
or you can use a detergent. తిప్పండి సార్. So this Neem Astra is a very mild. So if you can see, you know, this, there are also different levels of this pesticide. So the most powerful one is the Agni Astra. But we ask them to start with the mild. And can they use this to be sprayed on the leaves or do they put it in the soil? Leaves. This is foliar. Foliar spray. They'll dilute it with water once it's ready, and then use it for the spraying it on the tree. So sometimes if it's a tree crop, then they need a foot pump sprayer. They can't reach the top of the tree. It will control pest in all stages, ma'am. If if we spray on field, adults repellent to repel adults. They don't. నీళ్ళు ఎంత కలిపారు దీంట్లో? 200 liters. 200 Directly will go. Oh, I see. Okay, so here there is no dilution. So this is enough for 1 acre. Dravajavamrita. So the most commonly used are 4. Bijamritam, then this is Dravajivamritam, is a liquid spray. Then solid inoculum is Ghanajivamritam. Plus Neem Astra. Which are, we train every farmer to do it or the self-help group. But if they require some specialized botanicals, then they go to the shop. You don't ask them to go to the shop immediately. You सब खुद बनाओ. So that's why it is more suited for the small market. So ఇప్పుడు గ్రూప్ కలిసి చేస్తారా ఇవన్నీ ప్రతి రైతు సొంతంగా చేయాలనా లేకపోతే గ్రూప్ కలిసి చేస్తారా ఏమి మీ పద్ధతి ఏంటి ఇక్కడ కలిసి చేస్తారు. గ్రూప్ లో ఎక్కువ మంది ఫార్మర్స్ ఉన్న దాంట్లో గ్రూప్ దగ్గరికి వెళ్తాం సార్. ఇండివిజువల్ గా ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఇండివిజువల్ గా వెళ్తాం సార్. 4-5 ఉన్న గ్రూప్ దగ్గరికి అయితే కలిసే చేపిస్తాం సార్. పక్క పక్క పొలాలు ఉన్న వాళ్ళకి అది మళ్ళీ చేసి పెట్టడానికి కష్టం కాబట్టి. So she says if it's in a group with 4-5 of them are farmers doing natural farming, then they promote collective preparation of inputs and collective spray. If only 1 or 2 farmers, then individually they learn how to do. Yeah. Required materials, ma'am. 10 kgs cow dung, 10 liters. This is basically for promotion of plant growth. 2 kgs jaggery and 2 kgs pulse and 1. అన్ని కరగబెట్టారు కదా రైట్. First make it a slurry. Take 180 liters of water in a 200 liters drum and add one by one. Cow urine. Jaggery. So this jaggery actually promotes the multiplication of the microbes. మేమైతే తాటికాయలతో కూడా చేస్తున్నాం సార్. If you want jaggery, you can use overripe fruit. If you say to use it, this palm tree. Pulse flow. It helps food for microbe. Any pulse. All pulses except soybean, which is an oil seed. And could be a mixture also. Yeah, generally we say use the cheapest available pulse. But you have given me an idea. So let me see if diversity in the pulses flower also has an impact. అమ్మా వాణిశ్రీ ఒకసారి నోట్ చేసుకోండి, మన ఇంటర్నల్ రీసెర్చ్ వాళ్ళతో మాట్లాడదాం. మన దీంట్లో ఓన్లీ 1 kind of pulse కాకుండా మిక్స్ చేసి Virgin soil, sir. Cannot use pesticides. Virgin soil. She is the assistant director agriculture of this area. Okay. ఇప్పుడు విఏఎస్ అందరికి ట్రైనింగ్ ఇచ్చారమ్మా? ఇచ్చారు సార్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. బాగుంది సార్. బాగుందా? So I asked that all the agricultural assistants have been trained. So I asked whether they are working it or not.
వస్తారు సార్ వాళ్ళు కూడా మాతో పాటు ఫీల్డ్కి కూడా అట్లా అన్నిటికీ అట్లా కాదమ్మా, ఒక బిఏని ఒక ఎకరా పొలం సాగు చేయమని చెప్పండి. చేస్తున్నారు కూడా సార్ వాళ్ళు. చేస్తున్నారా? ఇక్కడ నుంచి కషాయాలు తీసుకెళ్తారు సార్, మహేశ్వర రెడ్డి అని చెప్పేసి కషాయాలు తీసుకెళ్ళి కూడా చేస్తున్నారు. మన ట్రైనింగ్ ఇచ్చాకే సార్ కొత్త విఏలు. Initially, the agricultural assistants at the village level, they went and complained to the agriculture minister, saying that we are getting some. అప్పుడు ఎంపీఓకి ఎంత వచ్చిందమ్మా? 12,000, 6,000? 12,000. We are getting 12,000 rupees. We done BSc agriculture. Whereas this lady, అప్పుడు మీకు ఎంత వచ్చింది? బిగిన్లో 25,000, 30,000 ఎంత వచ్చింది? 4,000 సార్, 6,000 సార్, ఇక్కడ 6,000 సార్, ఏపీసీఎన్ఎస్ ఏమన్నా 6,000 సార్, ఎన్పిఎంలో 4,000, ఏపీసీఎన్ఎస్లో 6,000. మరి ఇప్పుడు ఇప్పుడు 43. She's getting 43,000. Right. So then they said, look, we have studied agriculture. These ladies have not studied anything, and they complained against me. So then I told the minister, if the agriculture